హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ ఇంట్రెస్టింగ్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో అయితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా మనం ఆయిల్ డీప్ ఫ్రై అయిన తర్వాత అందులో కొన్ని నలకలు ఉంటూ ఉంటాయి కదండి. అలానే మనం కర్రీ చేసుకోవాలంటే చేసుకోలేం కదా. ఇలా టీ స్టైనర్లో కాటన్ వేసేసి ఈ విధంగా ఆయిల్ వడకట్టుకున్నాం అనుకోండి, ఎటువంటి నలకలు లేకుండా చక్కగా కర్రీ చేసుకోవచ్చు. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఒక్కొక్కసారి మనం వేసుకోగా మిగిలిపోతూ ఉంటాయి కదండి. అది వేస్ట్ అని పారబోస్తూ ఉంటాము. ఇలా అడుగుని ఎంతో కొంత ఉంటుంది కాబట్టి వేస్ట్ అని పారబోసే బదులు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. కిచెన్ సింక్ మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. అలానే దీనిలో ఇడ్లీ పిండిలో కానీ దోస పిండిలో కానీ గరుకుతనం అనేది ఉంటుంది కదండి. ఇలా కిచెన్ సింక్లో వేసుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు. అలానే దీని లోపల ఎట్లయినా కొంచెం క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఒక్కోసారి ఫామ్ అవుతూ ఉంటుంది కదండి. కిచెన్ సింక్ శుభ్రంగా ఉంటుంది. ఈ విధంగా ఆ పిండితో క్లీన్ చేసేసామనుకోండి, స్క్రబ్బర్ పెట్టి శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటే ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు. ఎటువంటి క్రిములు కానీ బ్యాక్టీరియా కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుందండి. ఈ విధంగా అప్పుడప్పుడు దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ వేస్ట్ అని పారబోసే బదులు ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. ట్రై చేయండి. ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. బాదం గింజల్ని ఈ విధంగా డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కోసారి పురుగు వచ్చేసి పాడైపోతూ ఉంటాయి. అలా పాడవకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిష్యూ పేపర్ తీసుకొని దానిలో రైస్ కొన్ని అయితే తీసుకొని ఇలా పొట్లలా కట్టుకోవాలి. ఈ పొట్లన్నీ బాదం గింజల డబ్బాలో పెట్టేసుకొని బాదం గింజలన్నీ కూడా మిక్సింగ్ చేసామనుకోండి, మూత పెట్టేసుకుంటే ఇలా మనకి పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ట్రై చేయండి. ఇలా ట్రై చేయండి. పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఇలా మనం ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చుకొని పురుగు వచ్చేస్తే చాలా బాధపడుతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మనం ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా అలానే ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఎట్లాంటి షాపింగ్ మాల్ కవర్స్ ఉంటాయి కదండి, మనం అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటాము. అవసరానికి కావాల్సినప్పుడు ఒక కవర్ కూడా కనిపించదు కదా. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. నేను వీడియోలో చూపించిన విధంగా కవర్స్ అన్నీ కూడా ఇలా ఫోల్డింగ్ చేసేసి ఒక కవర్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి అవసరమైనప్పుడు కవర్స్ తీసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసాం కాబట్టి ఇలా ఎక్కువ కవర్స్ లేకుండా ఇలా ఫోల్డింగ్తో చిన్న కవర్ లాగా ఉంటాయి కాబట్టి ఒక కవర్లో వేసేసుకుంటే అవసరానికి అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇలా ఫోల్డింగ్ చేసేసి ఒక కవర్లో వేసుకుంటే తీసుకొని అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఎంతవరకు ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్ అనే ఛానల్ని చాలామంది సపోర్ట్ చేశారండి. అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అలానే సెకండ్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ అని ఉంటుందండి. ఆ ఛానల్లో మనకి ఇలా గార్డెనింగ్ టిప్స్, అలానే స్టిచ్చింగ్ టిప్స్, కిచెన్ టిప్స్ ఇవన్నీ ఉంటాయండి. అలానే హెల్త్ టిప్స్ వీటిలన్నీ గురించి కూడా ఉంటాయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఆ ఛానల్ కూడా ఒకసారి చెక్ చేసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఎగ్స్ మనం ఇలాగ ఆమ్లెట్ వేసుకున్న తర్వాత పెంకుల్ని పడేస్తూ ఉంటాం, కానీ చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా ఎగ్స్ పెంకుల్ని పడేయకుండా ఇంట్లో సెజర్లకు కొన్ని రోజులకి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటుంది. ఇలా షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు సెజర్ పెట్టి ఇలా ఎగ్స్ పెంకుల్ని ఇలా కట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, చక్కగా షార్ప్నెస్ పెరుగుతుంది. ఇలా ఒక 5 minutes వరకు ఇలా అనుకుంటూ ఉన్నాం అనుకోండి, చక్కగా షార్ప్నెస్ అనేది పెరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా సెజర్ అయితే కటింగ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఒక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. అనుకోకుండా ఒక్కోసారి ఫ్లోర్ మీద కర్రీ మార్కలు కానీ ఆయిల్ కానీ పడుతూ ఉంటుంది కదండి. ఆయిల్ మార్కల్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ టిప్ షేర్ చేస్తున్నాను. మనం వెంటనే క్లాత్ పెట్టి తుడిచేస్తూ ఉంటాము, క్లాత్ మళ్ళీ వాష్ చేసేసుకోవాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఒక టిష్యూ పేపర్ తీసుకొని స్టీల్ అట్ల కర్ర ఉంటుంది కదండి, దోశలు పోసుకుంటూ ఉంటాము. ఆ స్టీల్ అట్ల కర్రతో ఈ విధంగా క్లీన్ చేసేస్తే చక్కగా క్లీన్ అవుతుంది. ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది, సారీ అండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. కరివేపాకు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. కరివేపాకు మనం మార్కెట్ నుంచి కొమ్మలతో తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ బాటిల్ నిండుగా కరివేపాకుని పెట్టేసుకుని కరివేపాకుని ఈ విధంగా చక్కగా వాటర్లో మునిగేటట్లుగా పెట్టుకున్నాం అనుకోండి, పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. ట్రై చేయండి. ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. నెయిల్ పాలిష్ ఇలా నెయిల్స్కి అప్లై చేసుకున్నప్పుడు
ఇలా గడ్డ కట్టేస్తూ ఉంటుంది కదండి. ఒక్కోసారి గడ్డ కట్టేసినప్పుడు అలా పాడవకుండా నెయిల్ పాలిష్ని వేస్ట్ అని పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా గడ్డ కట్టినటువంటి నెయిల్ పాలిష్లో కొంచెం పర్ఫ్యూమ్ వేసేసి గట్టిగా ఉన్నటువంటి గడ్డ కట్టినటువంటి నెయిల్ పాలిష్ని ఈ విధంగా రఫ్ చేసి కిందకి పైకి ఇలా 3-4 టైమ్స్ అనుకుంటూ ఉన్నామనుకోండి, లోపల ఉన్నటువంటి గడ్డ కట్టినటువంటి నెయిల్ పాలిష్ అంతా కూడా కరిగిపోతుంది. తర్వాత మనం నెయిల్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం నాన్ వెజ్లోకి ఇలాగ మసాలా పౌడర్ పట్టుకుని పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండి. ఒక్కోసారి పురుగు వచ్చేసి పాడైపోతూ ఉంటుంది. అలా లేకుండా ఉండాలంటే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ కలుపుకొని అందులో పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకు అవసరానికి ఇలా యూజ్ చేసుకోవచ్చు. పురుగు పట్టకుండా పాడవకుండా ధనియాల పౌడర్ అలానే ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. కర్రీలో వేసుకునేటప్పుడు కొంచెం తక్కువగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఒక కవర్ని తీసుకొని ఈ విధంగా ఎల్లుల్లిపాయలు పొట్టు ఉంటుంది కదండి, ఆ పొట్టును ఈ కవర్లో వేసుకోవాలి. అలానే దీనిలో 2 కర్పూరం బిళ్ళను కూడా చినిమేసుకుని అందులో వేసుకోవాలి. లవంగాలను కూడా 2 ముక్కలుగా చేసుకుని అందులో వేసుకొని ఇలా సెజర్ పెట్టి అక్కడక్కడ హోల్స్ పెట్టుకోవాలండి. ఈ కవర్ ఎందుకు అనుకుంటున్నారండి, చాలా చక్కగా యూజ్ అవుతుంది. మన ఇంట్లో ఎక్కువగా కిచెన్లో ముఖ్యంగా బల్లులు బొద్దింకలు వచ్చేస్తూ ఉంటాయి కదండి. మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా ఈ కవర్ని ఒక మేకకి ఈ విధంగా కిచెన్లో తగిలించామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. ఇందులో ఎల్లుల్లిపాయలు, అందులో ఇలా కర్పూరం బిళ్ళలు, లవంగాలు ఇవన్నీ వేసాం కాబట్టి వీటి ఘాటు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం లెమన్స్ ఇలా రసం తీస్తూ ఉంటాం కదండి. ఇలా రసం తీసుకునేటప్పుడు 1-2 కాయల కంటే మనం ఈ విధంగా పిండేస్తూ ఉంటాం కదా. ఇలా రసం తీసుకోవాలి అనుకున్నప్పుడు సీడ్స్ సపరేట్ అయిపోయి మనకు రసం సపరేట్ అవ్వాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి. సీడ్స్ అందులోనే పిండేసుకున్నాం అనుకోండి, మళ్ళీ చేతితో తీసుకోవాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఇలాగా హోల్స్ ఉన్న గిరెట్ పైన ఈ విధంగా రసం తీసుకున్నాం అనుకోండి, చక్కగా సీడ్స్ సపరేట్ అయిపోతాయి, రసం కూడా కిందకి దిగుతుంది. ఎటువంటి ప్రాబ్లం లేకుండా, మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అప్పటికప్పుడు మన పని ఈజీ అయిపోతుంది. కాబట్టి ఇలా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా ల్యాప్టాప్ ఇలా కీబోర్డ్ని క్లీన్ చేయాలంటే చేత్తో అయితే క్లీన్ చేయలేం కదండి. ఈ విధంగా ట్రై చేయండి. పాతది పెయింటింగ్ బ్రష్ ఉంటుంది కదండి, ఇలాంటిది ఓల్డ్ అయినా పర్లేదు, ఈ విధంగా తీసుకుని చక్కగా క్లీన్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. దీనిపైన ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా చక్కగా వచ్చేస్తుంది. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పెన్ క్యాప్స్ ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం, కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా పెన్ క్యాప్ ఒకటి తీసుకొని డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే తీసుకోవాలండి. ఇలా కొంచెం కట్ చేసేసుకొని ఇలా కిచెన్లో కానీ, హాల్లో కానీ, బెడ్రూమ్స్లో కానీ ఎక్కువగా దోమలు వచ్చేస్తూ ఉంటాయి కదండి. దోమలు రాకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. పెన్ క్యాప్ని ఈ విధంగా అతికించేసుకొని దానిలో సాంబ్రాన్ స్టిక్ని ఈ విధంగా ఈవినింగ్ టైంలో వెలిగించామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. బాదం గింజలు ఇలా పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. పురుగు రాకుండా పాడైపోకుండా ఉంటాయి. ఇలా బాదం గింజలు డబ్బాలో స్టోర్ చేసుకున్న తర్వాత 4-5 లవంగాలు వేసేసి కొంచెం సాల్ట్ వేసేసామనుకోండి, ఇవన్నీ కూడా కలిసేలాగా బాదం గింజల్ని ఇలా మిక్సింగ్ చేసుకొని మూత పెట్టుకుంటే పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఎల్లుల్లిపాయపై ఉన్నటువంటి పొట్టు తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా. చాలా ఈజీగా సింపుల్గా ఇలా తీసేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేసేసి నేను ఒక బాక్స్లో ఇలా ఎల్లుల్లిపాయలను వేసేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని బాగా ఇలాగా ఊపాలండి, కిందకి పైకి 3-4 టైమ్స్ ఇలా ఊపుకుంటూ ఇలా ఎండలో ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి తర్వాత తీసుకుంటే చక్కగా ఎల్లుల్లిపాయ పై ఉన్నటువంటి తొక్క ఈజీగా వచ్చేస్తుంది. ఈ టిప్ మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తెలియని వాళ్ళు ఉంటే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఎండలో పెట్టినటువంటి వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది, సారీ. ఈ విధంగా చక్కగా మనకి ఎల్లుల్లిపాయ పై ఉన్నటువంటి తొక్క ఈజీగా వచ్చేస్తుంది. ట్రై చేయండి. ఎల్లుల్లిపాయలు మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఈజీగా సింపుల్గా ఇలా తీసేసుకోవచ్చు. ఇలా ఎన్ని ఎల్లుల్లిపాయలైనా మనం ఇసుకు లేకుండా చాలా ఈజీగా సింపుల్గా తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది కదండి. గ్యాస్ తగ్గాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. మనం తిన్న తర్వాత టిఫిన్ కానీ భోజనం కానీ చేస్తూ ఉంటాం కదండి. భోజనం చేసిన తర్వాత కానీ టిఫిన్ చేసిన తర్వాత కానీ ఈ విధంగా జీలకర్ర కొంచెం అలానే వాము కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా అరచేతులు వేసుకొని ఇలా రఫ్ చేసి ఆ వాము జీలకర్ర
నోట్లో వేసుకొని సప్పరిస్తూ ఉంటే గ్యాస్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ అడుగునేలాగా ఉండిపోతూ ఉంటుంది కదండి. ఇలాగా పిండిలో కొన్ని వాటర్ పోసి ఈ వాటర్ని పారబోయకుండా చక్కగా మనం ప్లాంట్స్కి ఇచ్చుకున్నాం అనుకోండి, మంచి చక్కగా క్రాప్ ఉంటుంది. మొక్కలు కూడా మంచిగా పెరుగుతాయండి. పూలు కూడా మంచి కలర్ఫుల్గా పోస్తాయి. ఇలాగ ఈ వాటర్ని పారబోసే బదులు ఈ విధంగా మన ఇంట్లో ఉన్నటువంటి ప్లాంట్స్కి ఇచ్చుకున్నాం అనుకోండి, మంచి క్రాప్ అయితే ఉంటుంది. ట్రై చేయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో, మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఫ్రిడ్జ్ మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఒక గిన్నె తీసుకొని దానిలో కొన్ని వాటర్ పోసుకొని లవంగాలను ఒక 2 వేసేసుకొని దానిలో నిమ్మరసం ఒక హాఫ్ తీసుకోవాలండి. ఇలా నిమ్మరసం అందులో పిండుకున్న తర్వాత తొక్క కూడా అందులో వేసేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలాంటి బాక్సెస్ మనం ఎందుకు పనికిరాని పడేస్తూ ఉంటాం, కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. నెట్ బ్యాగ్స్ మనం ఏదైనా కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి, దాని నెట్ బ్యాగ్ని ఈ విధంగా పెట్టేసుకొని సోప్ పెట్టుకున్నాం అనుకోండి, మనం బట్టలు వాష్ చేసినప్పుడు వాటర్లో సోప్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కిచెన్ సింక్లో గిన్నెలు అవి కడుగుతూ ఉంటాం కదండి, చిన్న చిన్న నలకలు కానీ ఇలా దారాలు కానీ, అంటే మనం అన్నం మెతుకులు కానీ చింతపండు తొక్కలు కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి. చేతితో తీయాలంటే తీయలేము. ఇలా సిజర్ పెట్టి చిన్న చిన్న దారాలు నలకలు లాంటివి తీసుకోవచ్చు. చక్కగా యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలాగా మనం రైస్ కుక్కర్లో మనం పప్పు కానీ రైస్ కానీ వండుకుంటూ ఉంటాం కదండి. వండుకున్న తర్వాత ఇలా వాచర్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు మన్నికుంటాయి. మళ్ళీ తీసుకుని మన అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. పాడైపోకుండా చాలా రోజుల వరకు అలానే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా బ్లౌజులను మనం రోజు కూడా బట్టలతో పాటు ఇలా వాషింగ్ మిషన్లో వేస్తూ ఉంటాం కదా, బ్లౌజులు కూడా అలానే వేసేస్తే బ్లౌజ్ హుక్స్లు ఇలా వాషింగ్ మిషన్ డ్రమ్ముకు పట్టి వాషింగ్ మిషన్ డ్రమ్ అంతా కూడా పాడైపోతుంది. అలానే బ్లౌజ్ కూడా పాడైపోతుంది. కాబట్టి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే బ్లౌజ్ లుక్స్లు పట్టిని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకొని తర్వాత వాషింగ్ మిషన్లో వేసుకున్నాం అనుకోండి, వాషింగ్ మిషన్ పాడవకుండా ఉంటుంది. అలానే బ్లౌజ్ కూడా పాడవకుండా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఒక స్క్రబ్బర్ తీసుకొని, మనం స్క్రబ్బర్ గిన్నెలు కడుగుతూ ఉంటాం కదండి, ఒక స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని దాని మధ్యలో నుంచి ఒక గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని తీసుకోవాలి. అలానే బాటిల్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నటువంటి బాటిల్లో హోల్లో నుంచి ఇలా థ్రెడ్ని బయటకు తీసుకొని బాటిల్ క్యాప్ని పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనం ఈ విధంగా గిన్నెలు కట్టుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. చేతితో మనం ఎక్కువగా ఇబ్బంది పడే పని లేకుండా ఈ విధంగా చక్కగా దీంతో యూజ్ చేసుకోవచ్చు. ఇలా గిన్నెలు కడుక్కోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. మన కిచెన్ సింక్లో గిన్నెలు అవి కడిగేసిన తర్వాత హార్పిక్ వేసి కడుగుతూ ఉంటాం కదండి. హార్పిక్ ఎటువంటి కెమికల్స్ కాబట్టి అవి మన చేతితో అయితే దాన్ని కడిగితే ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి ఇలా చేతితో కాకుండా హార్పిక్ వేసిన ఎటువంటి ఇబ్బంది లేకుండా దీంతో క్లీన్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇలా గిన్నెలైనా కడిగేసుకోవచ్చండి. ఇలా గిన్నెలు కడిగేసిన తర్వాత ట్యాప్కి ఈ విధంగా ఆ థ్రెడ్ని తగిలించేసామనుకోండి, వాటర్ లేకుండా ఇందులో చక్కగా వాటర్ అన్నీ ఇలాగా కారిపోతాయి. మళ్ళీ మనం నెక్స్ట్ యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, స్టవ్ పైన ఇలాగ దోసపెనం పెట్టుకొని దోసపెనం పైన కొంచెం పౌడర్ వేయండి. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇలాగ పౌడర్ వేయడం వల్ల యూజ్ ఏంటంటే, ఇలా దీనిలో ఒక 1/2 టీ స్పూను పౌడరు, ఒక 1/2 టీ స్పూను పసుపు వేసేసి ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నటువంటి ఈ పౌడర్ని బ్లాక్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ పౌడర్ని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని, ఇప్పుడు సమ్మర్ కదండి, ఎక్కువగా చీమలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి ఇంట్లోకి. మనం ఎంతో చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. అవి మళ్ళీ రైస్కి ఎక్కుతూ ఉంటాయి, ఎక్కువ కర్రీస్కి ఎక్కుతూ ఆయిల్ మరకలు పడిన చల్లదనానికి ఎక్కువగా చీమలు అయితే వచ్చేస్తూ ఉంటాయి కదా, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ పౌడర్ని కార్నర్స్ దగ్గర ఈ విధంగా వేసేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఎగ్స్ మనం ఇలాగ ఆమ్లెట్స్ వేసుకున్న తర్వాత పడేస్తూ ఉంటాం, కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా కిచెన్లో విండోస్ దగ్గర, అలానే గ్యాస్ స్టవ్ దగ్గర, కిచెన్ సింక్లో ఇలా సెల్ఫుల్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక్కొక్కటిగా చక్కగా వీటికి ఎక్కువగా బల్లులు బొద్దింకలు భయపడతాయండి, త్వరగా రావు. సో తప్పకుండా ట్రై చేయండి.
మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. బాదం గింజలను తీసుకొని ఈ విధంగా 4 స్పూన్కి ఇలాగా బాదం గింజను పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మంట పైన ఇలా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్నటువంటి బాదం గింజని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. న్యాచురల్గా మనం బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే చక్కగా మన ఐబ్రోస్ని మెరిసేలాగా చేసుకోవచ్చండి. మంచి గ్లోయింగ్ అయితే వస్తుంది. ఈ విధంగా మనం ఇంట్లో ఎటువంటి కెమికల్స్ లేదు కాబట్టి న్యాచురల్గా ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇలా కాల్చుకున్నటువంటి బాదం గింజని ఐబ్రోస్ దగ్గర ఈ విధంగా మనం అనుకుంటూ ఉన్నాం అనుకోండి, చక్కగా బాగుంటాయండి. మంచి గ్లోయింగ్ అయితే వస్తుంది ఫేస్. ఈ విధంగా మనం న్యాచురల్గా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఐబ్రోస్ కూడా చక్కగా కనిపిస్తాయి, ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.